అమ్మ అన్నయ్యలు వచ్చి 10 రోజులు అయితే అయింది. ఇప్పటికి టైం కుదిరింది బయటికి తీసుకెళ్ళడానికి. ఈ రోజు 4 ప్లేసులకి వెళ్దాం అనుకుని ఉదయం 7 గంటలకు బయలుదేరాం. మొదటిగా జూబ్లీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఆ తర్వాత దారిలో టిఫిన్లు చేసి చిలుకూరు అయితే బయలుదేరాం. ఉదయం 10 గంటలకల్లా చిలుకూరు అయితే చేరుకున్నాం. స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఇంటి నుంచి తెచ్చిన ఫుడ్ అయితే మా బాబుకి తినిపించి అలానే గాజులు క్లిప్పులు కొనుక్కొని ఎప్పుడు నిండో ఇంట్లో దర్శనమూర్తి ఫోటోని పెట్టుకుందాం అనుకున్నాను. అది కొనుక్కొని అలానే చిన్న చిన్న వస్తువులు కొనుక్కొని అలా యాదగిరి గుట్టకి బయలుదేరేసాం. యాదగిరి గుట్ట వెళ్లేసరికి 1:30 అయింది. భోజనాలు చేసేసి దర్శనానికి అయితే వెళ్ళాం. స్వామివారిని అయితే ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఇంకా ఇంకా చూడాలనే అనిపిస్తుంటది. రిటర్న్ లో శిలారూపంలో ఉన్న శాంత నరసింహస్వామిని చూసి స్వర్ణగిరి బయలుదేరాం. స్వర్ణగిరి వచ్చేసరికి 5:15 అయింది. స్వామివారిని దర్శనం చేసుకుని మా బాబుకి ఇక్కడే తినిపించి మొత్తం అంతా చూసేసరికి 6:30 అయింది. ఇంటికి వచ్చేసరికి 8 అయింది. అన్ని చూడడానికి టైం సరిపోద్దా లేదా అనుకున్నాం కానీ అన్ని చూసేసాం. సరేనండి ఉంటాను. మా వాళ్ళని ఇంకెక్కడికైనా తీసుకెళ్తే మళ్ళీ వీడియో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.